నమస్తే సార్. నమస్కారం నాగరాజా. సార్ నిన్న భీమవరం సభలో మన జగనన్న విశ్వరూపం చూపించాడంట కదా, అసలు ఏం జరిగింది సార్? అసలు ఆ విషయాలు నీకు చెప్తాను చూడు. అతను చాలా చక్కగా వివరించినాడు విషయాలు. అవునా సార్? జగన్ అది వినినప్పటి నుంచి మన చంద్రబాబు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి సృహ తప్పి కోల్పోయి జీవితం మీద విరక్తి కలిగింది. ఎందుకురా ఇతనితో పెట్టుకున్నాం మనము జగన్తో. చాలా అద్భుతం. ఒకటి అతను ఏం చెప్పినా అంటే, ఇప్పుడు నా మీద జగన్ చెప్పిన మాటలు ఇవి. నా మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ హై బీపీ తెచ్చుకొని ఏ మీటింగ్ లో పోయినా వనకట బీపీ ఎక్కువైపోయి జగన్ని రాళ్ళతో కొట్టండి, ఇంకా ఫ్యానే నామరూపాలు లేకుండా చేయండి, జగన్ని కొట్టండి, ఫ్యాన్ని నామరూపాలు చేయకండి అని చంద్రబాబు అంటాడు. ఫస్ట్ ఆయన ఎందుకు అలా వణికిపోతా హై బీపీతో మాట్లాడుతూ కారణం చెప్తా. నేను అతనిని ఒక మాట అడిగినాను, అయ్యా బాబు గారు, పెద్ద ఎన్టీ రామారావు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక పథకం తెచ్చినాడు పేదలకు, ₹2 కిలో బియ్యమని. అది చిరస్థాయిగా నిలిచిపోయింది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక 2 పథకాలు తెచ్చినారు పేదల కోసము. ఆరోగ్యశ్రీ, ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్. ఇది చిరస్థాయిగా నిలిచిపోయింది. మీరు 14 ఏళ్ళు సీఎంగా చేశారంటున్నారు కదా, మీ పేరుతో అందరూ పేదల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే చంద్రబాబు అంటే గుర్తొచ్చేది ఏమన్నా ఉందా అని అడిగినాను. అతను బీపీ వచ్చి ఊగిపోతా ఉన్నాడు ఇప్పుడు నా మీద. ఇది అడిగినాను అని. అయ్యా చంద్రబాబు గారు, మీ పేరుతో పథకం లేకపోగా మీరు ఎటువంటి వారంటే, మీకు తెలిసిన ఒకే ఒక పథకం వెన్నుపోటు, కుట్ర, కుతంత్రాలు, మోసం మీకు తెలిసిన పథకం అంతే. మీరు ఒక చెరువులో కొంగ జపం అంటే కొంగ నిల్చుకో ఉంటుంది కళ్ళు మూసుకొని, చూసిన వాళ్ళందరూ జపం చేస్తా ఉంది కొంగ అని అంటారు. అదే కొంగ జపం వినుంటావు. కానీ కొంగ చేసేది జపం కాదు, చేపలు కనబట్టే వెంటనే పొడిచి దాన్ని చంపి తినేదానికి. అదే మీ పాలసీ. పేదల రక్తాన్ని తాగేదానికే మీరు వచ్చినారు ఇక్కడ. మీరు సీఎం అయిన తర్వాత అప్పుడు ఉన్నప్పుడు ఎవరి కోసం పనిచేసినారు? మీ ఈటీవీ గురించి, మీ ఆంధ్రజ్యోతి గురించి, మీ TV5 గురించి, మీ దత్తపుత్రుడు గురించి తప్ప పేదలకు ఏమన్నా చేసినారా అని అడిగినందుకు ఆయన బీపీతో ఊగిపోతూ నా మీద మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ దత్తపుత్రుణ్ణి ఇంకొక మాట అడిగినా నేను, ఓ దత్తపుత్ర, నువ్వు ఈ విధముగా పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ప్రమాణాలు చేసి వాళ్ళతో బిడ్డలను కని 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి కారులను మార్చేటట్టు పెళ్ళాన్ని మారుస్తా ఉన్నావు. ఈ నీ విధంగానే, నువ్వు చేసిన విధంగానే ఈ సమాజంలో అందరూ చేస్తే ఎట్టుంటుంది ఒకసారి ఊహించుకో. నువ్వు నన్ను అడగకూడదంటావు. ఇటమా చేసేవాళ్ళు అడగకుండా ఉంటే నీలాగానే ఈ సమాజం అంతా ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుందని ఊహించుకో దత్తపుత్ర. ఒకసారి చేస్తే పొరపాటు, అదే పనిగా చేస్తా ఉంటే అలవాటు. చెప్ప, ఒకసారి చేస్తే పొరపాటు, అదే పనిగా చేస్తా ఉంటే అలవాటు. తప్పయ్యా ఇది అని అడిగినందుకు అతను ఎనలేని ఎక్కడ లేని బీపీ పెరిగిపోయి జగన్ అని అతను ఊగతా అతను ఈ విధంగా నన్ను చెప్తా ఉన్నాడు. పాతాళానికి తొక్కతానంటాడు. నేను ఇంకోటి కూడా చెప్పిన, నువ్వు ఆ అలవాటు చేసుకున్నావు భార్యలను మార్చేది. ఇప్పుడు నియోజకవర్గాలు కూడా అట్లే మార్చుకుంటా పోతా ఉండవు. పోయినసారేమో భీమవరం, తర్వాత వైజాగ్ దగ్గర ఇంకొక నియోజకవర్గం, అక్కడ పోటీ చేసినావు. ఈసారి ఆ 2 వదిలేసినావు.
పిఠాపురం వచ్చినావు అంటే నీకు అలవాటు అయిపోయింది ఇది. ఇది సమాజంలో ఈ విధంగా కొనసాగడం కరెక్టా కాదు సార్. అని నేను అడిగినాను అతన్ని. అందుకు అతని కోపము. ఇప్పుడు టోటల్గా ఏం చెప్తానంటే, నేను ఒకడే ఒక పక్క, చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు, రామోజీరావు ఆంధ్రజ్యోతి అయినా, TV5 అయినా, చంద్రబాబు గారి వదిన పురంధేశ్వరి, వీళ్ళకందరికీ నా మీద కోపం. అందుకే నేను ఒకడే ఒక పక్క, వీళ్ళంతా ఒక పక్క వచ్చి నా మీద బాణాలు వేస్తూ ఉండారు. ఏమేస్తా ఉండారు? బాణాలు వేస్తూ ఉండారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగతా, బాబు గారు, పురంధేశ్వరి గారు, పవన్ గారు, సమాధానం చెప్పండి. మీరందరూ నా మీద వేసే బాణాలు అది నాకు తగలాలనా, లేకపోతే జగన్ పేదలకు ఇచ్చే పథకాలని కుట్టి చంపేయాలనా? మిమ్మల్ని అడుగుతున్నా. మీరు విసిరే బాణాలు నాకు తగలాలనా, లేకపోతే వాలంటీర్ వ్యవస్థల ద్వారా పెన్షన్లు ముసలి వారికి అందించిన వారికి తగలాలనా? మీరు విసిరే బాణాలు జగన్కు తగలాలనా, లేకపోతే మీ రైతులకు రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాళ్లకు సహాయం ప్రభుత్వం చేస్తుందనా? మీరు విసిరే బాణాలు జగన్కు తగలాలనా, లేకపోతే మీరు మహిళా సాధికారితను తెచ్చి 2,60,000 కోట్లను నేరుగా పేద మహిళల అభివృద్ధి కోసం వేసిన ఆ డబ్బుతో బతుకుతున్న పేదలకు తగలాలనా? అడుగుతున్నా, చెప్పండి. మీరు విసిరే బాణాలు జగన్కు తగలాలనా, లేకపోతే బడులను ఆధునీకరించి ప్రతి ఒక్కరూ బడికి పోయేట్టుగా చేసి ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ఒక మానవ అభివృద్ధి చేయాలని ప్రయత్నించే నాకు నా తరపున ఉన్న బిడ్డలకు తగలాలనా? చెప్పు. ఎవరి మీద విసురుతా ఉన్నారు బాణాలు మీరు? కాబట్టి మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు విసిరే బాణాలు జగన్కే కాదు, ఒక పేదరికం వాళ్ళ మీద విసురుతున్నారు. వాళ్ళు అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు. మీరు ఎంతమంది అన్నా నా మీద బాణాలు విసరండి, గుంపులు గుంపులుగా రండి. సింహం ఎప్పుడు సింగలే. చెప్పు, సింగలే. మీరు ఏమన్నారండి? ఎంతమంది ఉన్నారండి? ఈ విధముగా జగన్ చెప్పిన మాట అందరూ ఆలోచించండి. మళ్ళీ అధికారం పొందడానికి చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లైనా చేస్తాడు. నమ్మొద్దండి. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి అభివృద్ధికి ఎప్పుడు కట్టుబడి ఉన్న వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు 2 సార్లు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఫ్యాన్ గుర్తు బటన్ ని నొక్కి జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం. ఓకే సార్. థ్యాంక్ యూ నాగరాజ్. నమస్తే.